మరి సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన ఈ 7 మాటలు అని ప్రతి గుడ్ ఫ్రైడే రోజు ఈ 7 మాటల మీద మరి ప్రసంగించటం అన్నది మనందరికీ తెలుసు. మరి 7 మాటలే ఎందుకు పలకాలి? 8 మాటలు పలకొచ్చు గదా! 10 మాటలు పలకొచ్చు గదా! లేదంటే 6 మాటలు పలకొచ్చు కదా! కరెక్ట్‌గా ఎందుకు 7 మాటలే పలకాలి? 7 మాటలే ఎందుకు పలకాలి అన్నప్పుడు 7 అనేది ఒక సంపూర్ణతను సూచిస్తుంది. 7 అనేది ఒక సంపూర్ణతను సూచిస్తుంది. మరి మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో మరి దేవుడు గానివ్వండి ఏమన్నాడంటే ఆయన 6 దినములు మరి కష్టపడి 7వ దినమున విశ్రమించెను అని మరి ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకుంటాము. అలాగే మరి నీతిమంతుడు 7 మార్లు పడినను అని మనము చదువుకుంటాం. అంటే 7 అన్నది సంపూర్ణము. 7 అన్నది సంపూర్ణము. అంటే దేవుని దృష్టిలో 7 అంటే ద ఎండ్ అని అర్థము. 7 అంటే ద ఎండ్ అంటే ద క్లోజ్ అని అర్థము. కాబట్టి మరి సిలువలో కూడా యేసుక్రీస్తు వారు 7 మాటలు పలికినట్లుగా మనం చూడగలము. ఇక మనం అందరం కూడా మరి నాకివ్వబడిన మాట మరి రెండవ మాటలోనికి మనం అందరం కూడా రాగలిగితే ఈ సందర్భం ఎక్కడుంది మరి అని మనం చూడగలిగితేనండి అందరం కూడా మరి లూకాసు వార్త 23వ అధ్యాయము దయచేసి 43వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాన నేను. మరి ఈ మాట మనం ఆలోచన చేయగలిగితే ఇది చాలా కాంట్రవర్సీతో కూడుకున్న మాట. ఈ సందర్భము వివాదాస్పదముగా మారిన సందర్భం ఈ సందర్భము. ఇంతకీ ఈ సందర్భము అన్నది ఎక్కడ ప్రారంభమైంది అని మనం చూడగలిగితేనండి 39వ వచనం నుంచి మనకు ప్రారంభమవుతుంది. ఈ రెండవ మాటకు సంబంధించిన సందర్భము 39 నుంచి 43 వరకు గల ఈ వాక్య భాగాల్లో ఈ సందర్భాన్ని మనం చూడగలము. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గర్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చెయ్యలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాన నేను. మరి ఇది ఈ రెండవ మాటకు సంబంధించిన సందర్భాన్ని. ఎందుకంటే ఈరోజు బైబిల్ను కేవలము క్రైస్తవులు మాత్రమే చదవటం లేదు. ఎవరెవరు చదువుతున్నారంటే ఈ బైబిల్ను బైబిల్ మీద బురద చల్లడానికి అనేకులు ఈరోజు బైబిల్ను చదువుతున్నారు. చాలా మంది అండి ఏదో బైబిల్ను అర్థం చేసుకోవడానికి చదవటం లేదు, కానీ బైబిల్లో ఎక్కడెక్కడ తప్పులు దొరుకుతాయా, ఎక్కడెక్కడ తప్పులు పడదామా అని బైబిల్ను చాలా మంది జల్లెడ పడుతున్నారు. ఈరోజు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఉన్నారు చీడపురుగులు, మీ అందరికీ తెలుసు. అయితే మరి అంతకు ముందు, వీళ్ళకంటే ముందు ఒక వ్యక్తి ఎవరంటే అతని పేరు ఎన్వి బ్రహ్మము. అతను ఒక పుస్తకం రాశాడండి. ఏం పుస్తకం అంటే బైబిల్ బండారం అనే ఒక పుస్తకం రాశాడు. ఎన్వి బ్రహ్మం అనేవాడు బైబిల్ బండారము అనే ఒక పుస్తకం రాశాడు. ఆ రోజుల్లో ఆ పుస్తకం విలువ ఎంత అంటే 5-6 రూపాయలు ఆ రోజుల్లో ఆ పుస్తకం విలువ. అంటే ఇతను కూడా బైబిల్ని ఎలా చదివాడు అన్నప్పుడు అండి, ఇతనికి చదివాడు కానీ అర్థం కాలేదు. ఏదో ఆషామాషిగా బైబిల్ను చదివాడు. ఏం చేశాడంటే బైబిల్లో 100 తప్పులు అని రాశాడు. ఒక పుస్తకాన్ని రాశాడు.
అందులో ఒకటే ఈ బైబిల్లో 100 తప్పులు అని రాసిన పుస్తకములో ఒక ప్రశ్నే, అందులో ఒకటే ఈరోజు ఇదిగో ఈ ప్రశ్న. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఎందుకంటే ఏదో ఆషామాషిగా ఏదో తప్పులు పట్టాలని బైబిల్ చదివితే ఎప్పటికీ బైబిల్ అనేది అర్థం కాదు. ఈ మధ్య కూడా ఒక వ్యక్తి, మరి ఆ రాధా మనోహర్ దాస్ అనేవాడు, ఇదిగో బైబిల్లో నుండి 26 ప్రశ్నలు దీనికి చెప్పి ఇన్ని లక్షల బహుమానం ఇస్తానంటాడు. పోనీ ఎవరైనా డిబేట్కి పిలుస్తున్నారంటే అలాంటిది మీరు ఆలోచన చేయగలిగితే వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు హిందువులై ఉండాలంటాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు ఒక క్రైస్తవులే బైబిల్ చదువుతున్నారు అనుకుంటే పొరపాటు. ఎంతో మంది బైబిల్ను తప్పు పట్టడానికి ఎంతో మంది బైబిల్ను చదువుతున్నారు. మరి ఎందుకు వీళ్ళకు బైబిల్ అర్థం కావటం లేదు? చాలా మంది బైబిల్ చదువుతున్నారు కదా, బైబిల్ ఎందుకు వాళ్ళకు అర్థం కావటం లేదు? అర్థం కాకపోగా ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, ఒకసారి ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదవగలిగితే, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, ప్రకృతి అంటే ఇక ప్రకృతినే దేవుడిగా ఆరాధించేవాడు, ఇక ప్రకృతే దేవుడని వాదించేవాడు, ఇక ప్రకృతినే ఇక అన్నిగా భావించేవాడు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ కానివ్వండి, ఇప్పుడు మన మొబైల్ కానివ్వండి, అన్నీ ఉన్నాయండి. ఇది ఎవరు తయారు చేశారంటే మనిషి తయారు చేశాడంటాం మనం. ఇప్పుడు ఇవన్నీ ఎవరు తయారు చేశారంటే మనిషి తయారు చేశాడు. మరి ప్రకృతిలో గాలి ఉంది, ప్రకృతిలో సూర్యుడు ఉన్నారు, ప్రకృతిలో చంద్రుడు ఉన్నాడు, చెట్లు, ఇవన్నీ ఎలా వచ్చాయంటే అవి దానికి అదే వచ్చిందంటాడు. అందుకే ఒక చెట్టును ఒక దేవుడిగా, ఒక పశువును ఒక దేవుడిగా, ఒక పామును ఒక దేవుడిగా మనం ఆలోచన చేయగలిగితే ప్రకృతిని ఆరాధించేవాళ్ళు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అంటే ప్రకృతిని నమ్ముకున్నవాడు దేవుని ఆత్మ విషయములు, ఆత్మ అంటే ఇక్కడ బోల్డ్ లెటర్స్తో ఉంది, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ విషయములు అతడు అంగీకరింపడు. ఎందుకంటే అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు ఏమంటాడంటే సిలువ మీద 3 మేకులు పీక్కోలేకపోయాడని మాట్లాడుతూ ఉంటాడు. మొన్న నేను చెప్పానండి, అది శిలువ చరిత్ర చెప్పాను, కానీ అది నాకు రికార్డింగ్ కాక నేను గ్రూప్లో షేర్ చేయలేదు. కానీ మీరు ఆలోచన చేయగలిగితే శిలువ మీద 3 మేకుల చరిత్ర, అసలు ఎందుకు ఆయన శిలువ మరణం పొందవలసి వచ్చిందో మంచి అంశం అండి మనం ఆలోచన చేయగలిగితే. ఎందుకంటేనండి, ఇప్పుడు శిలువ ఆయన చేతులకు పాదాలకు ఇదిగో ఆ శిలలు కొట్టబడ్డాయని క్రొత్త నిబంధనలో ఎక్కడ మనకు కనపడదు. అసలు ఆయన ఎందుకు సిలువ ఎక్కాడు అనేది మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని తిరిగి లేపినవాడు. ఆయన శిలువ మీద నుంచి దిగి రావటం ఒక విషయమా మీరు ఆలోచించండి. సముద్రం మీద నడిచిన వాడు, ఇదిగో ఒక మాట చేత తుఫాన్ ఆపిన వాడికి మీరు ఆలోచన చేయగలిగితే శిలువ మీద నుండి దిగి రావటం ఒక పెద్ద విశేషమా మీరు ఆలోచించండి. మరి ఆయన ఎందుకు రాలేదంటే ఆయన ద్వారా జరగవలసిన ఒక యాగం ఉంది. అది జరగాలి అంటే శిలువ మరణం పొందాలి. లేదంటే ఆయన రావటం క్షణాల్లో పని, కానీ ఆయన వచ్చిన పని ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఏమంటున్నాడు అంటే అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఈరోజు ఎన్వి బ్రహ్మం లాంటోడు కానివ్వండి, కరుణాకర్ సుగ్న లాంటోడు కానివ్వండి, ఈరోజు ఇదిగో ఆ పంతులు అంటాడు, అతను కానీ రాధామోహన్ దాస్ అంటాడు కానివ్వండి, వీళ్ళందరికీ బైబుల్ అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉంటే తప్ప బైబుల్ అనేది అర్థం కాదు.
పరిశుద్ధాత్మ సహాయము లేకపోతే బైబిల్ అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, ఇప్పుడు మరి లూకాసు వార్తలో మనం చదువుకున్నాము, ఒక దొంగ నిందించాడు, ఒక దొంగ మరొక దొంగను ఏమంటున్నాడు అంటే, మనము అదే శిక్షా విధిలో ఉన్నాం, మనం తప్పు చేశాము, ఈ శిక్ష మనకు పడటం రైటే, కానీ ఆయన ఏ తప్పు చేయలేదని ఒక దొంగ మాట్లాడుతున్నాడు, మరి ఇందులో తప్పేముందండి? ఇందులో తప్పేముందంటే, ఇందులో ఎక్కడ తప్పు పట్టారని మనం ఆలోచన చేయగలిగితే, ఇంకా మరి సువార్తలు ఉన్నాయి కదండి. ఇప్పుడు లూకాసు వార్తలో చదువుకున్నాం, ఇంకా 4 సువార్తలు ఉన్నాయి కదా. ఈ 4 సువార్తల్లో ఏమని రాయబడిందో ఒక్కసారి మనం అందరం చూడగలిగితే, దయచేసి అందరం కూడా మనం చూడగలిగితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 41 నుంచి మనం చదవగలిగితే, 41 నుంచి 44 వరకు మనం చదవగలిగితే, అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పి, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇక్కడ ఏమంటున్నాడంటేనండి, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అంటే ఇప్పుడు ఈ మత్తయి గారు ఏమంటున్నారంటే, ఇంకాస్త ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ యేసుక్రీస్తు వారితో సిలువ వేయబడిన ఇద్దరు ఎవరంటే బందిపోటు దొంగలు. అక్కడ ఇంకేమంటున్నాడు, అలాగే ఆయనను నిందించిరి అంటే ఇక్కడ ఇద్దరు నిందించారు యేసుక్రీస్తు వారిని, ఒక్కరు కాదండి, ఇద్దరు నిందించినట్టుగా మనం చదువుకుంటున్నాము మత్తయి సువార్తలో. ఇక మార్కు గారు కూడా ఏమని రాస్తున్నారో ఒక్కసారి మార్కు గారి దగ్గర కూడా మనం వెళ్ళి రాగలిగితే, మార్కు సువార్త 15వ అధ్యాయము 30వ వచనము, 31, 32 వచనాలు మనం చదవగలిగితే, 30వ వచనము, 31, 32 మనం చదవగలిగితే, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను, ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజుగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అంటే ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ కూడా ఇద్దరు నిందించినట్టుగా మనకు కనబడుతుంది. లేదంటే ఒకడే నిందించాడని అంటే అక్కడ ఏమని ఉండాలండి, సిలువ వేయబడిన వాడు ఆయనను నిందించాడని ఉండాలి. కానీ ఇక్కడ మనం చూడగలిగి, సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి అంటే మత్తయి గారు ఏదైతే రాశారో అదే మార్కు గారు కూడా రాస్తున్నారు. మత్తయి గారు కూడా నిందించిరని రాశాడు, మార్కు గారు కూడా నిందించిరి అని రాస్తున్నాడు. అలాగే మరి యోహాను గారు కూడా ఈ సందర్భాన్ని ఏం రాశాడో ఒక్కసారి మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే, యోహాను గారు కూడా ఏం రాశారో మనం చూడగలిగితే, యోహాను సువార్త దయచేసి యోహాను సువార్త 19వ అధ్యాయము దయచేసి 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 19, 18 అక్కడ, ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువకు వేసిరి. అంటే పక్క పక్కన, ఆ తర్వాత మధ్యలో అంటే మిడిల్లో యేసుక్రీస్తు వారిని సిలువకు వేసినట్లుగా యోహాను గారు రాస్తున్నారు.
ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మత్తయి గారు, మార్కు గారేమో ఇద్దరు దొంగలు నిందించారు, ఇద్దరు దొంగలు నిందించారని రాస్తే లూకా గారు మాత్రము ఒకే ఒక దొంగ నిందించినట్లుగా రాశారు. ఇక యోహాను గారు మనం ఆలోచన చేయగలిగితే అసలు యోహాను సువార్తలో ఆ సందర్భమే లేదు. అక్కడ ఏమనుందంటే యేసుక్రీస్తు వారిని ఇద్దరు దొంగల మధ్యలో మిడిల్లో ఆయనను సిలువకు వేశారు అని మనము చదువుకుంటున్నాము. మరి ఇక్కడ ఇందులో ఏది కరెక్ట్? ఇప్పుడు ఇద్దరు దొంగలు నిందించడం కరెక్టా, లేదంటే ఒక దొంగ నిందించడం కరెక్టా? ఈ రెండు సందర్భాల్లో ఏది కరెక్ట్? అసలు యోహాను గారైతే టచ్ చేయలేదు. అందుకే ఎన్వి బ్రహ్మం అనేవాడు ఏం చేశాడంటే, అందుకేనండి బైబుల్ బండారం అనే పుస్తకంలో ఈ ప్రశ్నను రాశాడు. ఈ అసంబద్ధాల్లో ఇదొకటి రాశాడు, ఈ ప్రశ్న రాశాడు. అక్కడేమో ఇద్దరు నిందించారు, ఇక్కడేమో ఒకడు అంటున్నారు, అసలు బైబుల్ తప్పని ఇదిగో ఈ సందర్భాన్ని రాశాడు. మరి దీన్ని ఎలా మనము సాల్వ్ చేయాలి, దీన్ని ఎలా మనము అర్థం చేసుకోవాలని మనం ఆలోచన చేయగలిగితేనండి, అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమన్నాడంటే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము అన్నాడు. 1 పేతురు పత్రిక 2:15లో. ఎందుకంటేనండి ఈరోజు బైబుల్ మీద అవగాహన లేక, బైబుల్ మీద పట్టు లేక ఎంతో మంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. అలాంటి వారితో మనం వాదన పెట్టుకోవద్దు. వాదన పెట్టుకున్నంత మాత్రాన వాడు విని రక్షణ పొందుతాడని కాదు, కానీ మనం ఏం చేయాలంటే మనం ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం సంఘానికి చెప్పుకుంటే సంఘము ద్వారా అనేకులకు స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మోయించుట దేవుని చిత్తము అన్నాడు. అంతేగాని దేవుడే చూసుకుంటాడు, అది మన పని కాదులే అని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మనల్ని రక్షించుకున్నాడు, మన మీద తన కాడిని ఎత్తుకోమన్నాడు. మన కాడి ఉంది, దేవుని కాడి మన మీద ఉంది. ఈరోజు దేవుడే దిగొచ్చి నోరు మోయించాడు కదా, అది మన పని కదా. కాబట్టి మనము ఏం చేయాలంటే ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెబితే వాళ్ళ ద్వారా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మరి దీన్ని ఎలా మనము పరిశీలన చేయాలని ఆలోచన చేయగలిగితేనండి, ఒక సిఐడి వాళ్ళు ఒక కేసును ఎంత జాగ్రత్తగా పరిశీలన చేస్తారో ఆ విధంగా ఈ యొక్క వచనాలను మనము పరిశీలన చేయగలిగితే, ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే, మేము ఈ మధ్య కాలంలో ఒక మ్యారేజ్కి వెళ్ళామండి. ఒక మ్యారేజ్కి వెళ్ళాను. కొంతమంది వెళ్ళాం మ్యారేజ్కి. ఇప్పుడు ఈ మ్యారేజ్కి వెళ్ళిన దగ్గర మీరు ఆలోచన చేయగలిగితే, మరి అందరి మైండ్ ఒకేలాగా మాట్లాడరు కదండి. ఒక మ్యారేజ్కి వెళితే మనం ఆలోచన చేయగలిగితే కొంతమంది ఏమంటారంటే, కొంతమంది మ్యారేజ్ ఎలా జరిగింది, అమ్మో చాలా గొప్పగా చేశాడని కొంతమంది మాట్లాడతారు. అలాగే కొంతమంది ఏమంటారంటే, అమ్మో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా కాస్ట్లీ బట్టలు వేసుకున్నారండి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, అమ్మో భోజనాలు అయితే చాలా ఘనంగా చేశాడని, చాలా గొప్పగా చాలా వెరైటీ చేశాడని అని కొంతమంది మాట్లాడతారు. కొంతమంది మనం ఆలోచన చేయగలిగితే చాలా గొప్ప వాళ్ళు వచ్చారండి. ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. అంటే ఎందుకట్లా ఒక మ్యారేజ్ గురించి రకరకాలుగా ఎందుకు మాట్లాడతారని మనం ఆలోచన చేయగలిగితే, ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు. మరి మనం అడిగామనుకోండి, ఇప్పుడు మీరు మ్యారేజ్కి వెళ్ళారు కదండి, మరి ఎలా జరిగిందని ఒకవేళ అడిగితే ఆయన ఏమని చెబుతాడంటే, కొంతమంది భోజనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు భోజనాలు మాత్రం చాలా బాగా చేశారండి అంటారు. చెబుతాడు. తర్వాత ఒకవేళ ఈ బట్టలు వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమని చెబుతారంటే, అమ్మో మంచి బట్టలు వేసుకున్నారండి, మంచి కాస్ట్లీ బట్టలు ధరించారండి అని బట్టల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు బట్టల గురించి చెబుతాడు. ఒక డెకరేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఒక డెకరేషన్ గురించి చెబుతాడు. ఇదిగో మనం ఆలోచన చేయగలిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాన్ని గురించి మాట్లాడతారు.
కానీ మీరు ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఇక్కడ సువార్తల్లో నలుగురు విధాలుగా మరి రాయలేదు, 4 విధాలుగా రాయలేదు. అందరూ ఒక్కొక్క దాని గురించి రాశారు. కానీ ఎక్కడైనా మీరు చూడండి, ఈ నలుగురు ఎవరైనా నిందించలేదు అని ఎవరైనా రాశారా ఈ 4 సువార్తల్లో? యేసుక్రీస్తు వారిని నిందించలేదు, సిలువ వేయబడలేదు అని ఎవరైనా రాశారా? ఎవ్వరు కూడా రాయలేదు. కాబట్టి లూకాసు వార్తలో డీప్గా రాశాడు లూకా గారు, వైద్యుడైన లూకా గారు డీప్గా రాశారు. ఒకరు నిందించారు, ఒకరు క్షమించమన్నారు అని రాశాడు. ఎందుకు మనం ఆలోచన చేయగలిగితేనండి, ఈ లూకాసు వార్త ఎవరికి వ్రాస్తున్నాడో ఒక్కసారి మనం అందరం కూడా చూడగలిగితే లూకాసు వార్త దయచేసి లూకాసు వార్త మొదటి అధ్యాయము 1 వచనము నుండి 4వ వచనం వరకు గల ఒకసారి వాక్య భాగాలు మనం చూడగలిగితే, ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులను నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నింటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తిని. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈ యొక్క లూకాసు వార్తను ఎవరికి రాశాడు అంటే రెస్పెక్టెడ్ థియోఫిలా అంటున్నాడు. చూడండి, ఘనత వహించిన థియోఫిలా అంటే రెస్పెక్టెడ్ థియోఫిలా అంటే ఒక గౌరవించదగ్గ క్యాడర్లో ఉన్నాడు. థియోఫిలా అనే ఆయన ఒక గౌరవించదగ్గ క్యాడర్లో ఉన్నాడు. కాబట్టి అతనికి అంత డీప్గా ఈ యొక్క లూకా గారు వివరించి రీసెర్చిటికల్గా రాశాడు. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితేనండి, చాలా లూకాసు వార్త మీరు చూడగలిగితేనండి, ఆయన రక్తము చెమటగా మారింది ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అని కానివ్వండి, చాలా రీసెర్చిటికల్గా కూలంకషంగా యేసు ప్రభు దగ్గర పుట్టుక దగ్గర నుంచి శిలువ మరణం వరకు ఆయన చాలా పరిశీలనాత్మకంగా రాశాడు. ఎవరికి రాశాడంటే ఇదిగో ఘనత వహించిన థియోఫిలాకు రాశాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆ శిలువ దగ్గర ఎవరున్నారు అంటే యోహాను గారు ఉన్నట్టుగా మనం చూడగలం శిలువ దగ్గర. ఎందుకంటే 3వ మాటలో మనకు కనపడతాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని 3వ మాటలో మనం చదువుకుంటాము. అంటే ఆ శిలువ దగ్గర ఎవరున్నారు అంటే యోహాను గారు ఉన్నారు. ఒకటి యోహాను గారైనా చెప్పి ఉండాలి, లేదా వీళ్ళు దూరము నుంచైనా విని చూచి ఉండాలి. కానీ మార్క్స్ వార్తలో, మత్తయి వార్తలు ఏమో నిందించారు, ఇద్దరు నేరస్తులు నిందించారని రాశారు. అసలు యోహాను వార్తలో ఈ సందర్భాలు ఏమీ లేకుండా అటొక్క దొంగను ఇటొక్క దొంగను మధ్యలో యేసుక్రీస్తు వారిని సిలువకు వేశారు అని రాయటం మనం చూసాము. కాబట్టి ఇప్పుడు లూకాసు వార్తలో మనం రాగలిగితే ఒక దొంగ మాత్రమే నిందించారు అని మనం చదువుకుంటున్నాము. ఒకరేమో ఆయనేమో క్షమించబడ్డాడు, క్షమాపణ పొందుకున్నాడు అని మనము మరి లూకాసు వార్తలో మనం చదువుకుంటున్నాము. ఒకసారి ఆ సందర్భాన్ని మరలా మనం చూడగలిగితేనండి, దయచేసి లూకాసు వార్త దయచేసి 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము దయచేసి 42, 43 వచనాలు మనం చూడగలిగితే, 40 నుంచి మనం చదవగలిగితేనండి, అయితే రెండవ వాడు వానిని గర్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చెయ్యలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఒక దొంగ ఏమైపోయాడంటే చాలా ఫీల్ అయిపోయాడు. ఒక దొంగ
ఎందుకంటేనండి, ఒక ఏ తప్పు చేయని ఒక వ్యక్తి ఖైదీగా జైల్లోకి వచ్చాడనుకోండి, ఏ నేరం చేయలేదు. హ్మ్. అన్యాయముగా ఒక ఒక నేరం మోపి ఆయనను జైల్లోకి పంపించారనుకోండి, మిగతా ఖైదీలు ఏమంటారో మీరు ఆలోచించండి. మిగతా ఖైదీలు ఏమంటారు మీరు ఆలోచించండి. అంటే అప్పుడు మరి మనందరికి తెలుసు, ఒక గాంధీజీ గారు గానివ్వండి, ఒక నెల్సన్ మండేలా గారు గానివ్వండి, వీళ్ళు కూడా జైలుకెళ్లారు వీళ్ళు కూడా జైలుకెళ్లారు. మరి వీళ్ళు ఏ తప్పు చేయలేదు. ఒక మంచి కోసం జైలుకి వెళ్లారు. మరక్కడున్న ఖైదీలు ఏమంటారు మీరు ఆలోచించండి. అన్యాయంగా మీకు జైలు శిక్ష వేశారని, అన్యాయంగా మిమ్మల్ని జైల్‌లో వేసి మీకు శిక్ష వేశారని అని అని వాళ్ళు అంటారా అనరా మీరు ఆలోచించండి. ఇక్కడ కూడా ఇక్కడ కూడా దొంగ అదే అంటున్నాడు. ఇది మనకైతే కరెక్టే కానీ, ఇది మనకైతే న్యాయమే కానీ, ఇదిగో మనము చేసిన దానికి ఫలం పొందుచున్నాము గాని, ఈయన ఏ తప్పిదము చెయ్యలేదని చెప్పి అంటే దొంగకు ఒక విషయం అర్థమైపోయింది. ఏంటంటే, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అని మనం చదువుకుంటున్నాము. అంటే యేసుక్రీస్తు వారు మరలా ఆయన రాజ్యములోనికి వస్తాడు అని అతనికి అర్థమైపోయింది. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, అంటే యేసుక్రీస్తు వారు మరలా ఇదిగో ఆయన రాజ్యములోనికి వస్తాడు. రెండవ రాకడలో ఆయన రాజ్యంలోనికి వచ్చినప్పుడు, అయ్యా అప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు అన్నమాట, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఏమంటున్నాడంటే, చాలా మందికి పరలోకం వెళ్ళాడో తెలియదు, పరదైసుకు వెళ్ళాడో తెలియదు. ఎందుకంటేనండి, పరలోకం వేరు, పరదైసు వేరు. అందుకేనండి, పరలోకానికి మనం ఆలోచన చేయగలిగితే, పరలోకానికి బ్యాప్టిజం తీసుకున్న నీతిమంతులు మాత్రమే వెళతారు. క్రొత్తగా జన్మించిన వారు, పరిశుద్ధులుగా మారిన వారు మాత్రమే పరలోకానికి వెళతారు. వీరు అప్పటి వరకు మనం ఆలోచన చేయగలిగితే, వీళ్ళు అప్పటి వరకు ఏ కాలములో ఉన్నారంటే, మోషే గారి యొక్క ధర్మశాస్త్రపు కాలములోనే ఉన్నారు. ఎప్పటి వరకు అంటే, యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది, ఆయన సమాధి చేయబడి, ఆయన 3వ దినమున మృత్యుంజయుడిగా లేచి, ఆయన 10 దినముల వరకు మరలా వారికి కనబడి, ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే మొత్తం మీద ఇదిగో 50వ దినమున పెంతెకోస్తు అను పండుగ దినమున ఏం జరిగిందంటే, 3000 మందితో ఒక సంఘము, క్రొత్త నిబంధన అన్నది ప్రారంభమయ్యింది. సంఘము అనేది 3000 మందితో ప్రారంభమైంది. అప్పటి వరకు ఏముండేది అంటే, యోహాను వరకు కూడా మీరు ఆలోచన చేయగలిగితే, మోషే గారి ధర్మశాస్త్రపు కాలము క్రింద ఉన్నారు. అప్పుడండి మారు మనసు పొందుకుంటే చాలు, వాళ్ళు పరలోకానికి వెళ్ళేది. అందుకే యోహాను గారు కూడా ఏం బ్యాప్టిజం ఇచ్చాడయ్యా అంటే, మారు మనసుకు సంబంధించిన బాప్టిస్మం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ బందిపోటు దొంగ కూడా మారు మనసు పొందుకున్నాడు గనక, యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు అతన్ని పరదైసుకు తీసుకొని వెళ్ళాడు. ఇదిగో మనం ఆలోచన చేయగలిగితే, ఈ దొంగకు గనక మారు మనసు పొందకపోతే ఆయన ఎందుకు తీసుకెళ్తాడు మీరు ఆలోచించండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇది ఏమంటున్నాడంటే, యేసును నమ్మాడు, ఇదిగో ఆయన ఆయన రాజ్యములోనికి వస్తాడని తెలుసుకున్నాడు. ప్రారంభంలో నిందించాడు,
కాదంటే లేదు, ప్రారంభములో నిందించాడు. ఆ తర్వాత మారు మనసు పొందుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడు. ఆ తర్వాత క్రీస్తు మనం ఆలోచన చేయగలిగితే తన పాపములు క్షమించాడు, పరదైసుకు తీసుకొని వెళ్ళిపోయాడు. ద లక్కీ ఫెలో ఎవరు అంటే ఈ బందిపోటు దొంగ. ఒకవేళ ఇతను మారు మనసు పొందాక మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క పని చేయలేకపోయాడు. కానీ మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు పనికి తగిన ప్రతిఫలం ఇస్తాను అన్నాడు, పనికి తగిన ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. అందుకే మనం చూడగలిగితేనండి, ఇతను ఎప్పుడైతే మారు మనసు పొందుకున్నాడో ఇతన్ని ఏం చేశాడని మనం ఆలోచన చేయగలిగితే ఇతన్ని పరదైసుకు యేసుక్రీస్తు వారు తీసుకొని వెళ్ళారు. చాలా మంది ఏమంటారంటేనండి, బ్యాప్టిజం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి, అది మన వల్ల కాదు. కాబట్టి ఇక లాస్ట్ టైంలో ఇక రేపో మాపో చనిపోతా అన్న టైంలో ఒక సిలువలో దొంగ అన్నట్టుగా నేను కూడా సిలువలో దొంగ మాట్లాడినట్లుగా నేను కూడా ఆ దేవా నన్ను రక్షించమంటే నన్ను రక్షించాడా దేవుడు అని చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ మీరు ఆలోచన చేయగలిగితే ఆ కాలం వేరు. అది మోషే గారు నియమించిన ధర్మశాస్త్రపు కాలం ఎప్పటి వరకు నడిచిందంటే, ఇదిగోనండి, సంఘము ప్రారంభము కానంత వరకు అది చెల్లింది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, ఒక మాట మనం చూసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఇప్పుడు ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదవగలిగితే, 17వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటున్నాడో మనం చదవగలిగితే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఏం పొందుకోవాలంటే బ్యాప్టిజం తీసుకొని రెడీగా ఉండాలి. మనము ఏ రోజు యేసుక్రీస్తు వారి రెండవ రాకడో మన పోకడో తెలియదు గనక మనము రెడీగా ఉండాలి, సిద్ధపడి మనం ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు వారి మనసు ఏంటంటే, ఆ మరణ సమయంలో ఇంకా కొన్ని నిమిషాల్లో ఆయన చనిపోతాడు అన్న ఆ సమయంలో కూడానండి, ఒక ఆత్మను రక్షించాలి అన్న మనసుతో ఉన్నాడు. చూడండి, ఒక మనసుతో ఉన్నాడు. ఒక ఆత్మను రక్షించాలి అన్న ఆ మనసుతో ఉన్నాడు. చూడండి, అందుకేనండి సిలువలో మరణించే టైంలో కూడా ఒక ఆత్మను రక్షించాడంటే మీరు ఆలోచించండి. ఈరోజు మనం అందరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నామో, ఎంతో మంచిగా ఉన్నామో, ఈరోజు అన్ని బాగున్నాయి, మనకి ఈరోజు మంచి పరిస్థితుల్లో ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎంతమందిని రక్షించాలి అన్న మనసుంది మీరు ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడంటే, యూదా పత్రికలో ఏమని మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే, యూదా పత్రికలో దయచేసి యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుందండి. యూదా పత్రిక అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు మనం చూడగలిగితే 23వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. యూదా పత్రిక 22 మనం చదవగలిగితే, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఎందుకంటేనండి, ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అన్నిటిని మనం రక్షించలేము, అందరిని మనం కాపాడలేము. కాబట్టి ఏవో దొరికిన కొన్ని వస్తువులు, దొరికిన త్వరగా కొన్ని బయటికి తీసుకొని వస్తాం. ఎందుకంటే అగ్ని ప్రమాదము జరిగినప్పుడు అన్నింటిని మనం కాపాడలేము. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. కాబట్టి రక్షించబడిన మనం ఆలోచన చేయగలిగితే కొందరినైనా మనము రక్షించాలి. ఎందుకంటే మనమే రక్షణ పొందుకుంటే చాలదు, మనమే నీతిమంతులుగా తీర్చబడితే చాలదు, నీతో పాటు కొందరిని నీవు రక్షించే పనిలో ఉండాలి. ఆ పనే యేసుక్రీస్తు వారు ఆ బాధ్యత మన మీద పెట్టాడు.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పరలోకానికి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా కొందరినైనా రక్షించే పనిలో ఉండాలి, రక్షించే పనిలో ఉండాలి. కాబట్టి మనము మరణించే లోపు కొందరినైనా క్రీస్తు కొరకు మనం సంపాదించాలి, క్రీస్తు కొరకు మనం సంపాదించాలి. యేసుక్రీస్తు వారు ఇక కొన్ని క్షణాలలో చనిపోతాడు, కొన్ని నిమిషాల్లో చనిపోతాడు అన్న సమయంలో ఒక వ్యక్తిని మార్చాడు అంటే, ఒక వ్యక్తిని రక్షించాడు అంటే ఆయన ఎంత గొప్ప మనసు మీరు ఆలోచించండి, ఎంత గొప్ప మనసు మీరు ఆలోచించండి. అందుకంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పాను, పరదైసులో ఉందు అని చెప్పాను. అంటే మనం ఆలోచన చేయగలిగితే పరదైసు వేరు, పరలోకం వేరు. చాలామంది ఇప్పటికీనండి, చాలామందికి అసలు బైబిల్ చదువుతున్నారో తెలియదు, అర్థం అవుతుందో తెలియదు. ఎందుకంటే ఎవరైనా చనిపోగానే అక్కడికి వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడని అంటారు. ఈయనేదో పోయి చూసి వచ్చినట్టుగా పరలోకానికి వెళ్ళిపోయాడండి అని మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎక్కడికి వెళ్ళాడో మనం పోయిన తర్వాత కానీ తెలియదు. మనం పోయిన తర్వాత కానీ ఎక్కడికి వెళ్ళాడు అన్న సంగతి మనకు తెలియదు. ఏదో చెబుతున్న వాళ్ళేదో కుటుంబీకులు, లేదంటే వాళ్ళేదో సాటిస్ఫై కావాలని వాళ్ళేదో బాధపడతారని అంటున్నాం. కానీ అసలు మనకు తెలుసా? మీరు ఆలోచించండి, ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలుసా? అందుకంటే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. పరలోకములో కాదండి, పరలోకంలో కాదండి. పరలోకము వేరు, పరదైసు వేరు. పరలోకము వేరు, పరదైసు వేరు. ఒకవేళ మరి పరలోకానికి ఎవరైనా వెళ్ళారా అంటే ఆ మాట కూడా ఒక్కసారి మీరు చూడగలిగితే యోహాను సువార్త, దయచేసి యోహాను సువార్త, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము, దయచేసి 13వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. 13వ వచనాన్ని ఒకసారి చూడండి, ఏమనుందో అక్కడ. 13వ వచనంలో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడునూ లేడు. అంటే పరలోకానికి వెళ్ళింది ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే, ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఒక్కరే పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కడే పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారు. మరి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? అదేనండి, వెయిటింగ్ హాల్ అంటారు దాన్నే, వెయిటింగ్ హాల్. అదే ఏంటంటే పరదైసు, 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 పరదైసు. హేబేలు గారి దగ్గర నుండి, చనిపోయిన మొదటి మానవుడైన ఆ మొదటి మరణము హేబేలు గారి దగ్గర నుండి నేటికి మరణిస్తున్న నీతిమంతులందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలంటే పరదైసుకు వెళ్ళాలి, పరదైసుకు వెళ్ళాలి, పరదైసుకు వెళ్ళాలి. ఒక బస్సు ఏ విధంగా అయితే బస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాతే బయటకు వస్తుందో, బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత, అలాగే ఖచ్చితంగా మరణించిన ఏ వ్యక్తి అయినా, ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలంటే పరదైసుకు వెళ్ళాలి. ఫస్ట్ పరదైసుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు కూడా మరణించిన వెంటనే ఆయన పరదైసుకు వెళ్ళిపోయాడు. మరి పితరులు వెళ్ళలేదా అండి పరలోకానికంటే? ఒక్క మాట మనం చూడగలిగితేనండి, అపోస్తుల కార్యములో ఒక మాట మనం చదవగలిగితే, అపోస్తుల కార్యములు, దయచేసి 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములో దయచేసి 2వ అధ్యాయము 34వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము 34వ వచనము, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అంటే ఇంతకుముందు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అని మనం చదువుకున్నాం. ఇంతకుముందు యోహాను సువార్తలో పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అని మనం చదువుకున్నాం. అంటే పరలోకము అనగానే పైన ఉన్న లోకము, ఈ ఆకాశం ఉంది కదండి, ఆకాశము ఈ సగమే కనబడిద్ది మనకు, ఒక అంబరిల్లలాగా, ఒక గొడుగులాగా సగమే కనబడిద్ది. ఈ ఈ ఈ ఆకాశము దాటిన తర్వాత ఉన్నదే పరలోకము. ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదంటే పైకి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి. అందుకేనండి 3 లోకాలు కదండి, పరలోకము, భూలోకము, పాతాళ లోకము. ఆ పాతాళ లోకం అంటే భూమి క్రింది లోకము అన్నాడు.
ఈ క్రింది లోకం ఇప్పుడు ఆకాశం ఒక గొడుగులాగానే ఉంది మీరు చూడండి. మరి ఇంకా 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 రౌండ్ గోళాకారం అన్నాడు. ఇంకా రౌండ్ ఇంకా ఇంకా భాగం ఏది? ఇంకా భాగం ఏదంటే ఈ క్రింద ఉంటుంది. ఆ కిందికి వెళితే పాతాళ లోకము అన్నాడు. ఈ పాతాళ లోకంలో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఒకటి పరదైసు, మధ్యలో మహాగాధము అన్నాడు, తర్వాత పాతాళ గుండము అన్నాడు. పాతాళ గుండము అన్నాడు. ఇప్పుడు ఈ ఆత్మలు మన ఏవండి, ఈ దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆత్మలను అక్కడే చేశాడు. ఆ మహాగాధములో ఉంచాడని మన పేతురు పత్రికలో మనం చదువుకుంటాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎవరు మరణించినా ఎక్కడికి వెళ్ళాలి అంటే పరదైసుకు వెళ్ళాలి, పరదైసుకు వెళ్ళాలి. కాబట్టి ఈ రెండవ మాట ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, రెండవ మాట ద్వారా యేసుక్రీస్తు వారు తన మరణ సమయంలో కూడా ఒక ఆత్మను రక్షించాలి, ఒక ఆత్మను దేవుని కొరకు కాపాడాలి, దేవుని కొరకు కాపాడాలి అన్న ఒక మంచి మనసుతో, రక్షించే మనసుతో ఆయన ఉన్నాడు. ఆ టైంలో కూడా సిలువలో ఉన్న ఒక దొంగను ఏం చేశాడని మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే ఆ దొంగ మారు మనసు పొందుకున్నాడో వెంటనే అన్నమాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని మరి మాట్లాడటం మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా మరణించే లోపు కొందరినైనా క్రీస్తు కొరకు సంపాదించండి, కొందరినైనా క్రీస్తు కొరకు సంపాదించండి. కాబట్టి ఆయన పరదీసుకు తీసుకుని వెళ్ళాడు. కొందరినైనా దేవుని కొరకు మనం సంపాదించాలి. ఇది దేవుడు మనందరికిచ్చిన బాధ్యత, మనందరికిచ్చిన బాధ్యత. కాబట్టి ఈ యొక్క రెండో మాట ద్వారా మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, దేవుని కొరకు కొందరినైనా మీరు సంపాదించండి. ఎందుకంటే మనం రక్షించబడ్డాము, మనం కాపాడబడ్డాము, సరిపోదు. రేపు అడుగుతాడు దేవుడు, నువ్వెందరిని కాపాడే పనిలో ఉన్నావని దేవుడు మనల్ని అడిగితే మన దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటి? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మరి ఈ విధముగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.